బాహుబలి ఈ సినిమాని ఎవరు తీశారండి? రాజమౌళి అందరికీ తెలుసు. ఎందుకంటే మన ఆయన సినిమాను మనం చూసాము. ఆయన కూడా ఫస్ట్ టైము ఊరికే అబ్రకదబ్బర్ కాదు కదా, ఏం చేశాడు, ముందు విజువలైజ్ చేసుకున్నాడు. సినిమా తీసిన తర్వాత ఎలా ఉండాలి, ఎలాంటి సినిమా తీయాలి, ప్రేక్షకులను ఎలా అట్రాక్ట్ చేయాలనేది ముందే విజువలైజేషన్ చేస్తారు. కరెక్టేనా? తర్వాత కార్యరూపం చేసేసి ఎంతోమంది సహకారం తీసుకొని ఒక సినిమా తీస్తే దాన్ని తర్వాత మనం శివనామ జపం కాదు రామనామ జపం చేయమన్నారు మహాత్మా గాంధీ. మనం ఇప్పుడు ఇది చేస్తున్నాం. నన్నే చూస్తారు, బాగా బరువు ఉన్నాను, లావుగా ఉన్నాను. ఒక 25 years ఉన్న అమ్మాయిని చాలా మనకి ఆ రెజల్యూషన్స్ చేసుకున్న తర్వాత మైండ్ యాక్టివేట్ అయి ఉంటుంది, కణాన ఇన్స్పైర్ అయ్యి ఉంటారు. ఆ తర్వాత స్లోగా మెల్లగా మళ్ళీ 4th stage చివరికి మీరు ఆ ప్రయాణం మళ్ళీ వెనుకకు తీసుకొచ్చి మీ శరీరంలోకి మీరు వదిలేస్తాను. సో శరీరం ఇక్కడే వదిలేస్తారు, 1/2 hour నాతో పాటు ప్రయాణం చేస్తారు. ఎంత అద్భుతంగా ఉంటుందంటే పరకాయ ప్రవేశం లాగా. పిక్కల మీద చాలా బాగా పడుతుంది, మోకాళ్ళ మీద పడుతుంది, గమనించండి. అలాగే సైడ్ టు సైడ్ వచ్చేయండి. వెన్నముకని టార్గా పెట్టుకోండి. కంప్లీట్గా ఒకసారి దొరికిందా సేమ్ అండి మిల్లెట్ జామా. గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. దేశ ప్రజలందరూ ఒక కుటుంబంలాగా మంచి భావ
భావాలతో కులమత భేదాలు లేకుండా, వర్గాలు అనేది తేడా లేకుండా అందరం కలిసి నడిచేటట్టు ఏర్పాటు చేసిన రాజ్యాంగం ప్రకారం మన దేశం ఇంత సుభిక్షంగా ఉండటానికి ఆధారం ఆ రాజ్యాంగమే. ప్రతి ఒక్కరం కూడా ఇది నా దేశము, నా తోటివారు, నా కుటుంబం అనే భావనలో ఉండాలి అని మన ఋషి సంస్కృతి మనకిచ్చిన విజ్ఞానం. ఈ రాజ్యాంగం రాకముందు వరకు ప్రపంచ దేశాల్లో ఇంకా అనేక రకాల ఇబ్బందులు ఉన్నప్పటికీ మన దేశంలో అలాంటి చక్కటి కుటుంబ వాతావరణం రావటానికి మన ఋషులు నడిపించిన విజ్ఞానము, అది అసలైన రాజ్యాంగంగా ఎన్నో వేల సంవత్సరాలు మన దేశాన్ని నడిపించింది. ఇప్పుడు 55లో రాసుకున్న రాజ్యాంగం ఇప్పుడు నడిపిస్తూ ఉంది. అంటే దేశంలో ఉండే ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలి అని ఒక క్రమ పద్ధతిలో శిక్షణ, ఒక ఆచరణ అంతా కూడా ఒక రకంగా ఉండాలి అని రాజ్యాంగం ఎట్లా చెప్తుందో, మనము కూడా దేశంలో ఉన్న పౌరులుగా ఆరోగ్యంగా ఆనందంగా, దేశం అంటే మనుషులు కాబట్టి మనుషులు బాగుంది దేశం బాగుండదు. మనుషులు బాగుండాలంటే వ్యక్తిగత రాజ్యాంగం కూడా చాలా ముఖ్యం. దేశ రాజ్యాంగం ప్రజలందరినీ నడిపించడానికి, మరి మనం నడిపించుకోవాలి అంటే శరీర రాజ్యాంగం కూడా చాలా అవసరం. ఈ ఆరోగ్యాలయంలో చేరిన సాధకులకి, ఇక్కడ పనిచేస్తున్న సిబ్బందికి ఒక ఆరోగ్యకరమైన ఆనందకరమైన రాజ్యాంగాన్ని ఇక్కడ ట్రైనింగ్ ఇస్తూ ఉంటాం. 15 రోజులు, నెల రోజులు. ఎలాంటి రాజ్యాంగాన్ని మనం అమలు చేస్తే జబ్బులు తగ్గుతాయో, మన రక్షణ వ్యవస్థ పెరుగుతుందో, మనం సుఖంగా ఆనందంగా జీవించగలుగుతామో, అలాంటి ప్రకృతి సిద్ధమైన శరీర సమ్మతమైన రాజ్యాంగాన్ని ఈ న్యాచురోపతి విధానం ద్వారా అవలంబిస్తుంటాం. అలాంటి యోగా, న్యాచురోపతి, మెడిటేషన్ ఇట్లాంటివి అవలంబిస్తే వ్యక్తి రాజ్యాంగం క్రమశిక్షణతో పాటిస్తే ఎలా ఉంటారు అంటే మన దేశ ప్రధానిలాగా ఉంటారు. వారు చూడండి, రోజుకి 4 గంటలే నిద్రపోతూ ఇన్ని సంవత్సరాలు ఆయన 40 ఏళ్ళు పైబడి రాజకీయ జీవితం ఒక్కళ్ళ మీద కూడా కోపగించుకోలేదు అని ఆయన చెప్పిన మాట. ఒక్కసారి కూడా కోపం ఎవరి మీద చేయలేదట 40 ఏళ్ళ రాజకీయ జీవితంలో. అంటే క్రమశిక్షణ అనేది ఉంటే వాళ్ళ రాజ్యాంగాన్ని వాళ్ళు ప్రతిరోజు అమలు చేసుకుంటారు. మనస వాచ కర్మణ త్రికరణ శుద్ధి అనేది ఉంటే ఎంత హెల్దీగా ఉండొచ్చు, ఎంత ఏజ్ వచ్చినా, ఎన్ని గంటల పని చేయొచ్చు, ఎంత సాత్వికంగా ఉండొచ్చు, నలుగురి చేత ఆకర్షించబడచ్చు, నలుగురికి ఒక ఎగ్జాంపుల్గా దేశాన్ని నిలపొచ్చు అంటానికి ఎగ్జాంపుల్ మన దేశ ప్రధాని గారు. అంటే మరి అందరం చూస్తుంటాం, ఈ ఒక్క రోజున వేడుక జరుపుకుంటూ ఉంటాం, అయిపోతుంది. మళ్ళా వచ్చే సంవత్సరం జనవరి 26 వరకు ఎదురు చూస్తాం. మరి ఏమి నేర్చుకుంటున్నాము అంటే, అంచేత ప్రతి వేడుక ద్వారా మన మీద ఒక జ్ఞానాన్ని మన ఆచరణలోకి తీసుకెళ్ళగలిగినప్పుడే అలాంటి మహానుభావుల వల్లే మనం కూడా తయారవ్వగలుగుతాం. వాళ్ళు ఎలా తయారయ్యారు అంటే ఏమి చేయబట్టి దాన్ని మనం ఆచరించాలే తప్ప వాళ్ళకి జై కొట్టినంత మాత్రాన అట్లా అవ్వము, వాళ్ళకి దండలేసినంత మాత్రాన అవ్వము. మనము కూడా మన జీవితంలో ప్రతిరోజు వ్యక్తిగత క్రమశిక్షణ, అంటే ఆహారపరమైన క్రమశిక్షణ అవ్వచ్చు, మనోపరమైన క్రమశిక్షణ అవ్వచ్చు. అందుకని ఆ విలువల్ని అవే మన ఋషులు అందించినవి, అవే రాజ్యాంగాలుగా మన ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండటానికి ఏర్పరిచినవి. కాబట్టి వాటిని వ్యక్తిగతంగా మనందరం కూడా గౌరవించి ఆచరించగలిగితే సుఖ సంతోషాలతో మనము మన కుటుంబీకులు ఉంటాం. అలా అందరం ఉన్నామంటే సమాజం బాగుంటుంది. అలా సమాజం బాగుంటే రాష్ట్రం, రాష్ట్రం బాగుంటే దేశం, దేశం బాగుంటే ప్రపంచానికే భారతదేశం ఒక గొప్ప ఆదర్శ దేశంగా ఉంది. అంటే అలాంటి మహానుభావులు అందించిన విజ్ఞానం ద్వారా
నడుస్తున్న దేశం కాబట్టి. ఇప్పుడు రాను రాని ఈ మధ్య అట్లాంటి విలువలు తగ్గిపోతున్నాయి. అందుకని ఘర్షణ వాతావరణం బయట కుటుంబంలో కూడా పెరిగిపోతున్నది. ఇలాంటి దాంట్లో మనకు ఇవన్నీ అందరికీ దూరం అవుతున్నాయి. డబ్బు ఉంది, రకరకాల సంపదలు ఉంటున్నాయి, వస్తు వైభోగాలు ఎక్కువ ఉంటున్నాయి. కానీ అనుభవించటానికి ఇటు శరీరము ఇటు మనసు ఈ మధ్య రాను రాను వాటి యొక్క స్థితి తగ్గిపోతున్నదంటే మనం విలువల్ని పాటించకుండా, క్రమశిక్షణ కలిగిన జీవన విధానాన్ని అవలంబించకుండా ఉల్లంఘించటం వల్లే అందరికీ వ్యక్తిగతమైన కష్టాలు ఎదురవుతూ ఉన్నాయి. వ్యక్తిగతమైన యొక్క కష్టాలే సమాజానికి కష్టాలుగా అవుతాయి, అవే దేశానికి కష్టాలుగా మారుతాయి. ఇప్పుడున్న రోగాలు కానీ, మానసిక రోగాలు, శారీరక రోగాలని దేశ సంబంధమైన సమస్యగా మారబోతున్నాయి. అంచేత అలాంటి వాటి నుంచి మార్పు రావాలి అంటే సౌండ్ బాడీ, సౌండ్ మైండ్ ప్రతి ఒక్కరికి కావాలి. ఆ సౌండ్ బాడీ, సౌండ్ మైండ్ని పెంపొందించుకుంటే దేశానికి ఎంత బాగుంటుంది అంటాను. మహాత్మా గాంధీ గారు అట్లా ఎగ్జాంపుల్ చూశారు. ఆయన న్యాచురోపతి ఫాలో అయ్యి యోగా చేసి మెడిటేషన్ చేస్తేనే భోజనం చేశారు. వారు మెడిటేషన్ చెప్తే ఆ రోజు భోజనం చేయలేదు. అంటే ఒక న్యాచురోపతి విధానాన్ని, అంటే వే ఆఫ్ లైఫ్ న్యాచురోపతి అంటే, అలాంటి జీవన విధానాన్ని పర్ఫెక్ట్గా ఆచరించిన వ్యక్తి మహాత్మా గాంధీ గారు. అంచేత అంత సాత్వికంగా, అంత స్ట్రాంగ్గా వారు ఉండి కోట్ల మందిని ఒక మాట మీద నడిపించే పవర్స్ ఎలా వచ్చాయంటే ఆచరణ ద్వారా. కనీసం ఇక్కడికి వచ్చి 15 రోజులు నేర్చుకున్నందుకు మన శరీర రాజ్యాంగాన్ని మీకు ట్రైనింగ్ ఇవ్వటం జరిగింది. శరీరానికి మించిన గురువు లేడు, శరీరానికి మించిన డాక్టరు లేడు. ఈ సందర్భంగా దాన్ని మనం గుర్తుపెట్టుకుని మన శరీరం ఇచ్చే డైరెక్షన్ని, ఆ రాజ్యాంగాన్ని అమలు చేయగలిగితే ఎంతో హాయిగా, ఆనందంగా మనందరం జీవించవచ్చు. ఈ గణతంత్ర దినోత్సవ సందర్భంగా మనం అలాంటి రాజ్యాంగానికి కట్టుబడి సమాజంలో జీవించాలి. శరీర రాజ్యాంగాన్ని కట్టుబడి మనం ప్రతిరోజు దినచర్యను సాగించాలని మనసారా కోరుకుంటూ, ఈరోజు ప్రత్యేకంగా మనం గణతంత్ర దినోత్సవ సందర్భంగా జెండా వందనం గావించడానికి రామ్ ప్రసాద్ గారు అయితే బాగుంటుందని నాకు అనిపించి ఆహ్వానించడం జరిగింది. సాధకులుగా వచ్చారు 15 రోజులు, ఇంకో 15 రోజులు పెంచుకుని నెల రోజులు ఉన్నారు. ఎందుకు వారిని సెలెక్ట్ చేశామంటే, మనిషి అంటే ఆ గుణాలు ఎలా ఉండాలి అంటే వారి గురించి విన్న తర్వాత తెలిసింది. వారు సాఫ్ట్వేర్ కంపెనీ యజమాని. యజమాని అనే భావన కూడా లేకుండా ఆ యజమాని సీట్లో కూర్చోరు. ఆయన ఎంప్లాయీస్ కూర్చున్న సైడ్ సీట్లోనే కూర్చొని అది భగవంతుడు నడిపించే సీటుగా అట్లా వదిలేసి పనిచేస్తున్నారు వారు. అంటే మేనేజింగ్ డైరెక్టర్గా సీట్లో కూర్చోరు, అందరూ సైడ్ కూర్చున్న సీట్లోనే కూర్చుంటారు. అందరికీ ఎంప్లాయీస్ చెప్తారు, ఇది భగవంతుడి కార్యక్రమం, భగవంతుడు నడిపిస్తున్నాడు, నేను మీలాగా ఒక ఎంప్లాయీనే అనే భావన అందరిలో క్రియేట్ చేసి ఆ ఎంప్లాయీస్నే యజమానులుగా చేసి ఇప్పుడు కంపెనీకి కూడా వెళ్ళకుండా ఎంప్లాయీస్నే నడుపుకోమని ఆ లాభాలంతా కూడా మీకు పంచుకునే అవకాశం మీకు ఇస్తున్నాను. మీరందరూ బాగుండాలి, మీరందరూ బాగుంటేనే నేను బాగుండాలి. అందుకని ఈ సంపద మీ ద్వారా వస్తున్నది కదా, సంపద మనందరికీ చెందాలి, నాకు కాదు. అందుకని ఇందులో వచ్చిన సంపద మనందరం వాడుకోగా ఇంకొంత మిగిలితే మంచి మంచి కార్యక్రమాలకు ఇవ్వాలి. ఆ స్టాఫ్ వెల్ఫేర్గా వాడగా ఇంకా మిగిలితే సమాజానికి పంచాలని అలా పంచుతూ వస్తున్న వ్యక్తి అన్నమాట. అంటే నిష్కామ కర్మ అనేది భగవద్గీతలో ఎలా చెప్తారో అలా వారు ఆచరిస్తూ అలా సంస్థ నడుపుతూ ఒక ఆదర్శంగా, అంటే ఒక్కరిని కూడా మాట వరుసకి కొంచెం కూడా నొచ్చుకోకుండా ప్రేమగా చూస్తూ విలువల్ని పెంచుతూ ఆ దైవ చింతనతో సంస్థ నడుపుతూ ఎంప్లాయీస్లో కూడా ఆ దైవ చింతన పెంపొందిస్తూ ఇట్లా ఉంటే అందరం హాయిగా ఉంటాం అనే భావనతో వారు నడుపుతున్న సంస్థని ఇట్లా వినేసరికి ఆశ్చర్యం అనిపించింది. అంటే హంస సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ అంటే హంసలాగా కొంగలాగా ఉండకూడదు, హంసలాగా ప్యూర్గా సాత్వికంగా ఉండాలని ఆ పేరు పెట్టి వాళ్ళు అట్లా చేస్తున్నారు. అందుకని ఎంతోమంది నిర్వహణ చేస్తుంటారు సంస్థలు. ఎంప్లాయీస్ కష్టపడితే లాభాలు వస్తాయి, కానీ ఎంప్లాయీస్ బాగుండాలని కోరుకోరు ఎక్కువ. కానీ ఎంప్లాయీస్ బాగుంటేనే సంస్థ బాగుంటుంది. వాళ్ళ వల్లే మనం ఈ స్థితికి వచ్చామని వాళ్ళని మర్చిపోతారు అందరూ. వారిలాగా అలా మర్చిపోకూడదు అనేది మేము కూడా ఈ సంస్థలు అలాగే మా సిబ్బంది అందరూ బాగుంటేనే మేము బాగుంటాం.
వాళ్ళందరి వల్ల నీకు సర్వీస్ ఉంటుంది. అందుకని వాళ్ళని ఎప్పుడూ గౌరవించాలి, వాళ్ళందరూ మేలు కోరుకోవాలి. 24 గంటలనే తపన. ఇక్కడ కూడా అదే జరుగుతుంది. వారు కూడా అదే కోవలో ఉండి పనిచేస్తున్నారు. వారు కూడా సంస్థలో ఉండే ప్రతి ఎంప్లాయీకి 15 రోజులు పెయిడ్ లీవ్ ఇచ్చి 15 రోజులు సెలవు ఇవ్వటమే కాకుండా 15 రోజులు ఇక్కడ ఉన్నందుకు కట్టే డబ్బంతటిని ఆయనే కట్టి, ఇప్పుడు ఆల్రెడీ 15 మంది బుక్ చేసి డబ్బులు కట్టేశారు. ఎంప్లాయీకే కాదు, వాళ్ళ ఆవిడకి, వాళ్ళ పిల్లలు కూడా వస్తే వాళ్ళకి కూడా డబ్బు కట్టారు. ఎందుకంటే ఆవిడ బాగోకపోతే ఆయన బాగోవటం అవకాశం లేదు. అట్లా అందరికీ ఉన్న ఎంప్లాయీస్ మొత్తానికి పెయిడ్ లీవ్ ఇచ్చి సంవత్సరంలో ఎప్పుడు ఖాళీ ఉంటే పనికి ఇబ్బంది అవ్వకుండా వాళ్ళందరినీ ఇట్లా పంపించి మంచి నేర్చుకోండి, ఆరోగ్యంగా ఉండండి, ఆనందంగా జీవించండి. సమాజం కోసం మనవంతు ఒక మనిషిగా పుట్టినందుకు దాని నిజమైన మనిషిలా మనం ఎదగాలి అనే భావన వారిలో ఉండబట్టి అలాంటి వ్యక్తులు ఇలాంటి మరి ఆవిష్కరణ చేస్తే బాగుంటుందని వారిని ఆహ్వానించడం జరిగింది. జత వారి నుంచి కూడా మరి మనం కూడా ఎంతో స్ఫూర్తిని పొంది మరి ఎంతోమంది ఉద్యోగాలు ఇచ్చిన యజమానులు ఇక్కడ ఉంటారు. మీరు కూడా తోటి సిబ్బంది వల్ల మనం పైకి వచ్చాం. వాళ్ళ లేకపోతే మనం లేం. వాళ్ళ వల్లే మన ఈ డెవలప్మెంట్, వాళ్ళ వల్ల ఈ సంపద వచ్చిందని, వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీస్ బాగుండాలని అందరం కూడా కార్మికుల దగ్గర నుంచి పై వరకు కూడా అందరినీ అట్లా బాగుండాలని సమదృష్టితో చూడాలి అనే ఇన్స్పిరేషన్ రామ్ ప్రసాద్ గారి నుంచి మనం తీసుకుంటే బాగుంటుందని గణతంత్ర దినోత్సవ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ మరొక్కసారి అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. జై హింద్.